నోరుండి పలుకలేని మాటే ఎందుకు, కళ్ళుండి చూడలేని చూపే ఎందుకు. నోరుండి పలుకలేని మాటే ఎందుకు, చెవులుండి వినలేని ఆ చెవులెందుకు. దేహంలో ప్రతి అవయవం దైవ చిత్తానికై సాధనం. స్వరము ఉన్న చిన్న జీవులే సాక్షిగా ఉన్నాయి దేవుని కోసం. రాయినా రేయినా గాలైనా నీరైనా చెప్పలేదా యేసుక్రీస్తు నామం. బ్రతికెంతో బరువైన రూపంలో చాపైన మోయలేదా సువార్త భారం. నోరుండి పలుకలేని మాటే ఎందుకు, కళ్ళుండి చూడలేని చూపే ఎందుకు. దేవుని మహిమను వివరించే పనిలో ఉన్నది ఆకాశం. ఆ చేతి పని గొప్పదని నీకు చెప్పింది అంతరిక్షం. దేవుని మహిమను వివరించే పనిలో ఉన్నది ఆకాశం. ఆ చేతి పనినే గొప్పదని నీకు చెప్పింది అంతరిక్షం. ఎవరి కోసమా నీలి మేఘం, ఎందుకోసం ఈ కాలచక్రం. పగటికి పగలే బోధ బోధ, రాత్రికి రాత్రే జ్ఞానం జ్ఞానం. మాటల్లో చెప్పింది విశ్వవలయం, చేతల్లో చూపింది క్రీస్తు రూపం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నోరు విప్పి నీవు చెప్పు. రాయైనా రేయినా గాలైనా నీరైనా చెప్పలేదా యేసుక్రీస్తు నామం. బ్రతికెంతో బరువైన రూపంలో చాపైన మోయలేదా సువార్త భారం. నోరుండి పలుకలేని మాటే ఎందుకు, కళ్ళుండి చూడలేని చూపే ఎందుకు. దేవుని మహిమను వివరించుటకే ఉన్నది నీ దేహం. ఆ దేహంలో ప్రాణం ఉందంటే ఈ నిమిషం ఇచ్చాడు తన కోసం. దేవుని మహిమను వివరించుటకే ఉన్నది నీ దేహం. ఆ దేహంలో ప్రాణం ఉందంటే ఈ నిమిషం ఇచ్చాడు తన కోసం. క్రీస్తు దేహంతో చూపించాడు, ప్రాణ త్యాగం చేసి మరణించాడు. పగటికి పగలే బోధ బోధ, రాత్రికి రాత్రే జ్ఞానం జ్ఞానం. మాటల్లో చెప్పింది క్రీస్తు రూపం, చేతల్లో చెప్పాలి క్రీస్తు కోసం. ఒకసారి మనసు పెట్టి చూడు, గొంతు విప్పి నీవు చెప్పు. శ్రమలన్నీ ఉన్నా కష్టాలు ఎదురైనా చెప్పలేదా వారు క్రీస్తు నామం. చావైనా బ్రతుకైనా గుండెల్లో బరువున్న మోయలేదా సువార్త భారం. నోరుండి పలుకలేని మాటే ఎందుకు, కళ్ళుండి చూడలేని చూపే ఎందుకు.